ఇటు అంటే మరి మాట్లాడినప్పుడు పక్కన మాట్లాడకూడదని ఆ ఎన్టీఆర్ని గుర్తు చేసుకొని చెబుతున్నాం అంతే. కానీ ఆయన మాత్రం మాట్లాడేవాడు, నేను మందలించేవాడిని. కేవీ రెడ్డి గారి గురించి ప్రసంగించడానికి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆయనకు దర్శక మహేంద్రుడు అనే బిరుదున్నట్టు నాకు ఈ గ్రంథం ద్వారానే తెలిసింది. నేను మాత్రం రాఘవేంద్రరావు గారిని దర్శకేంద్ర రాఘవేంద్ర అన్నాను ఒక చోట. అది ఆయన బిరుదంగా స్వీకరించాడు. ఇందులో ముఖ్యమైన అంశాలు రెండు. ఒకటి, అత్యంత స్వల్ప సంఖ్యలో చిత్రాల్ని రూపొందించిన వాడు కేవీ రెడ్డి గారు. అంటే అంతకు మించి వారు దర్శకత్వం వహించిన చిత్రాల కంటే వారు అందుకున్న కీర్తి 4 వచ్చింది. వారు మన డాక్టర్ త్యాగం కొండారెడ్డి ఇందులో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు అనే శీర్షికతో వాటిని పొందుపరిచాడు. అంటే ఇది 10 కాలాల పాటు మనం కేవీ రెడ్డి గారి గురించి ప్రసంగించాలంటే దీన్ని చూసుకునేటట్టుగా చేశాడు. మొట్టమొదటి చిత్రం భక్త పోతన. అది వాహిని సంస్థ నిర్మాణం. ఇంతకు కేవీ రెడ్డి గారి పూర్తి పేరు, ఇంటి పేరు కలిపితే అది కదిరి వెంకటరెడ్డి. ఆ రోజుల్లో పేర్లను కుదించడం ఒక సంప్రదాయంగా ఉండేది. బిఎన్ రెడ్డి గారు, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఇప్పుడు మల్లీశ్వరి నిర్మించిన వారు, రూపొందించిన వారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే పిచ్చిదానికి బిఎన్ రెడ్డి అంటారు. అంటే అలా అయిపోయింది మార్పు. ఆయన మొట్టమొదటి చిత్రం భక్త పోతన. ఇది 177 రోజులు ఆడింది. ఎన్ని రోజులు ఆడింది అనే ఒక సంఖ్యాక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాడు. యోగి వేమన ఉంది. అంటే పోతన భక్తుడు, వేమన విరాగి. అంటే వేమన కవిత్వం వేరు, పోతన కవిత్వం వేరు. వేమన కవిత్వంలోనేమో అధిక్షేపం ఉంటుంది, ఎత్తిపొడుపు ఉంటుంది. పోతన కవిత్వంలో భక్తి తత్పరత ఉంటుంది. అందువల్ల 177 రోజులు ఆడింది అది. ఇక యోగి వేమన చిత్రం అంటే భక్త పోతన 43లో రూపొందితే యోగి వేమన 47లో అది 50 రోజులే ఆడింది. కానీ మంచి పేరు వచ్చింది. ఈ రెండింటిలో కూడా చిత్తూరు నాగయ్య గారే. గుణసుందరి కథ తర్వాత అది 162 రోజులు ఆడింది. పాతాళ భైరవ చిత్రం దానికి ఇంకా అంతు లేదు. అది 365 రోజులు ఆడింది. అది చాలా విశేషం, గొప్ప సంగతులు. పెద్ద మనుషులు తీశాడు, మంచి అధిక్షేపాత్మక చిత్రం. అది సెటైర్, 100 రోజులు. దొంగరాముడు తీశాడు అన్నపూర్ణ సంస్థ వారికి. నాగేశ్వరరావు గారి వీళ్ళ అన్నపూర్ణ సంస్థకు ఒకటే చిత్రం చేశాడు ఆయనది. 100 రోజులు ఆడింది. మాయాబజార్ చిత్రం. వీటన్నిటిలో పాతాళ భైరవి తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం. దాని ప్రాచుర్యాన్ని బట్టి 175 రోజులు ఆడింది ఇది. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం తీశాడు.
కొంచెం ప్రయోగాత్మకంగా ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు అంత తొందరగా నచ్చవు. సాంప్రదాయకంగా ఉన్నప్పుడే నచ్చుతుంది. కాబట్టి పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం 50 రోజులే ఆడింది. జగదేక వీరుని కథ చిత్రం మళ్ళీ ఒక్కసారి పైకెళ్ళింది, 175 రోజులు. ఈ రకంగా చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య. శ్రీకృష్ణ సత్య ఎన్టీఆర్ సొంత చిత్రం. అది వారి తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా రూపొందించిన చిత్రం. కేవీ రెడ్డి గారి లాంటి అగ్రశ్రేణి దర్శకుడితో పాటలు రాసే అవకాశం నాకు కలగలేదు. బిఎన్ రెడ్డి గారితో కలిగింది. పగలే వెన్నెల ఏమిటది ఆ చిత్రం, పూజాఫలం. తర్వాత 2-3 చిత్రాలకు రాశాను నేను. ఆయన తీసేవే తక్కువ, 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకటి తీసేవాడు. శ్రీకృష్ణ సత్యకు నేను ఇది పర్వాలేదు, సుమారుగా 100 రోజులు ఆడింది. శ్రీకృష్ణ సత్యకు గురించి 2 మాటలు చెప్పాలి. ఇది శ్రీకృష్ణుడు సత్యభామ, ఎన్ని రకాల మలుపులు తిప్పినా సత్యభామ కృష్ణుడు వీరిద్దరి గాథ చిరస్మరణీయంగా ఉంటుంది. ఇది నేను మొదటిసారి, అంతకుముందు మామూలుగా స్టూడియోలో అక్కడ ఇక్కడ కలిసినప్పుడు కలుసుకునేవాళ్ళని తప్ప వారిని నేను రాయలేదు. ఈ ఒక్క చిత్రం గురించి ఒక 15 నిమిషాలు చెప్పాలి, నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి. ఎన్టీఆర్ తాను రూపొందించిన చిత్రాలకు సామాన్యంగా తానే దర్శకత్వం వహిస్తాడు, లేకపోతే మరొకరితో. కానీ కేవీ రెడ్డి గారి చేత దర్శకత్వం వహింపజేసిన చిత్రం ఈ కృష్ణ సత్య. కారణం ఏమిటంటే కేవీ రెడ్డి గారి చిత్రాల ద్వారా, ఒక మాయాబజార్ చిత్రం కావచ్చు, లేక పాతాళ భైరవి చిత్రం కావచ్చు, ఈ చిత్రాల ద్వారా నందమూరి తారక రామారావు గారికి అత్యధిక ప్రాచుర్యం లభించింది. వారిని గురుతుల్యుణ్ణిగా చూసేవాడు ఈయన. ఒకరోజు మీరు వెళ్ళి రామారావు గారు అనేవారు కాదు రాయలసీమ వాసులప్పుడు. రామారావు గారు నాకు మా ఏంటది కుమారుడి పెళ్ళి ఏదో ఉంది, అమెరికా వెళ్ళాలన్నా 40,000 గుర్తొచ్చింది. ఒక 40,000 కావాలి మా కుమారుడి కోసం ఏదో అన్నాడు. అంటే వెంటనే ఎన్టీఆర్కి అతని పట్ల ఉన్న అభిమానంతో, గౌరవభావంతో వెంటనే దాన్ని అందజేసి, మీరు మళ్ళీ నాకు చెల్లింపవలసిన అవసరం లేదు, నేను కృష్ణ సత్య అనే చిత్రం తీస్తున్నాను, దానికి మీరు దర్శకత్వం వహించి ఆ రుణం అంటే ఆ దర్శకత్వం వహించండి అని చెప్పాడు అన్నమాట. అంటే ఆ రకంగా ఆయన రుణం తీర్చుకోవచ్చునని కేవీ రెడ్డి గారు అంగీకరించారు. ఇంతవరకు ఒక కథ ఒకవైపు నడిచింది. ఇక చిన్న మలుపు ఏమిటంటే, నేను ఎన్టీఆర్కి దాదాపు ఒక్క చిత్రం తప్ప, వేములవాడ భీమకవి అనే చిత్రం వచ్చింది, అది తప్ప మిగతా చిత్రాలన్నిటికీ అంతవరకు రాశాను. తర్వాత ఆయన జీవితాంతం వరకు రాశాను.
అయితే మీరు నేను మా వాడిని పంపించడానికి డబ్బు అవసరం ఉంది, తర్వాత ఈ చిత్రం దర్శకత్వం వహిస్తాను నేను, దాని ద్వారా మీరు నా రుణం చెల్లించుకుంటాను అన్నాడు. ఏమీ అవసరం లేదు, మీరు అలా కూర్చోండి, నేను దర్శకత్వం వహిస్తాను, మీ పేరు వేస్తానని చెప్పాడు. అలాగే నేను వెళ్ళేటప్పటికే 2 పాటలే మిగిలిన్నాయి. పింగళి నాగేంద్రరావు గారు చనిపోయారు అప్పట్లోనే. వారికి పింగళి నాగేంద్రరావు గారు పాటలు రాసేవారు ఎప్పుడు. పింగళి నాగేంద్రరావు గారు చనిపోగానే కేవీ రెడ్డి గారికి ఎటు తోచలేదు, ఇంకా 2 పాటలు మిగిలి ఉన్నాయి. అప్పుడు రెడ్డి గారు రామారావు గారు అడిగారు, 2 పాటలు మిగిలి ఉన్నాయి, మాకు అన్ని చిత్రాలకు పాటలు రాసే నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారి చేత రాయిస్తాం, మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదు, ఇంతకాలం వారితో రాయించే అవకాశం నాకు కలగలేదే అని బాధపడుతున్నాను, ఇప్పుడు పూర్తి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. అది దాని కథ. ఒకటేమో ప్రియా ప్రియా మధురం, పిల్లన గ్రోవి పిలుపే మధురం, ఇంకేదో మధురం, అన్నిటినీ ఇచ్చిన మనసిచ్చిన ఆ అలివేణి అధరం మరీ మరీ అధరం మధురం, ఇదొకటి. తర్వాత సత్యభామ మీరాబాయి పద్ధతిలో ఒక భక్తురాలుగా మారుతుంది. గోవర్ధన గిరిధారి అని ఏదో ప్రియామధురమే బాగా ప్రాచుర్యం వహించింది. ఇది నేను వారి గురించి మచ్చుకు చెప్పాను, మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తారు. ఇక ఒక్క నిమిషం, మన కొండారెడ్డి గారు రచించిన ఈ పుస్తకంలో మరొక ముఖ్యమైన అంశం వారు దివంగతులు అయ్యారనే వార్త వినగానే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ప్రముఖ నిర్మాత, ఒక జీనియస్ మనకు దూరం అయ్యారన్నారు. తర్వాత సీపుల్లయ్య గారు వచ్చి బోరున ఏడ్చారు. సరే, మిగతా వారందరూ తమ సంతాపాన్ని ప్రకటించారు. అది కేవీ రెడ్డి లాంటి ఒక మహోన్నత శిఖరం ఒరిగిపోయిన ఘట్టం. శిఖరం ఒరిగింది కానీ శిఖరం నిటారుగా నిల్చున్నప్పుడు అది చేసిన చలనచిత్ర సంబంధమైన కార్యక్రమాలు ఇప్పటికీ మనకు అంత స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి చాలా మంచి గ్రంథం రచించి ఒక సమాచార పేటికగా దీనికి అందించిన డాక్టర్ త్యాగం కొండారెడ్డి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ కేవీ రెడ్డి గారి గ్రంథం అందరూ చదవదగింది, సినీ రంగానికి సంబంధించిన వారు ప్రత్యేకించి. సెలవు. డాక్టర్ త్యాగం కొండారెడ్డి గారికి లక్ష్మీ శ్రీధర్ గారికి ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కరిస్తారు. ముందుగా డాక్టర్ త్యాగం కొండారెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. పూలమాలతోనూ శాలువాతోనూ సత్కరిస్తారు. త్యాగం ఆదిలక్ష్మమ్మ బ్రహ్మారెడ్డి పుణ్య దంపతులకు జన్మించినటువంటి డాక్టర్ త్యాగం కొండారెడ్డి గారు జన్మస్థలం ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం గోపవరపువారి పల్లె గ్రామం.
తెలుగు యక్షగానాలు నిర్మాణ శిల్పం అనే అంశంపై పిహెచ్డి చేయడం జరిగింది. వృత్తిరీత్యా అయిన రీసెర్చ్ అసిస్టెంట్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు. ప్రవృత్తి మాత్రం భారతీయులు ఎంత ప్రాచీనులో అంత ఆధునికులు అన్న విషయాన్ని ప్రగాఢంగా నమ్మి అందుకు అనుగుణంగా ప్రాచీన సాహిత్యంలోని నూతనాంశాలను శోధించడం, పరిశోధనా వ్యాసాలు రాయడం వీరి ప్రవృత్తి. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. దీన్ని ప్రచురించినటువంటి అక్కినేని లక్ష్మీ శ్రీధర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కరిస్తారు. 2 దశాబ్దాలకు పైగా పత్రికా రంగంలో ఉంటూ అనేక పత్రికలకు లోగోలు, డిజైన్లు తీర్చిదిద్ది అక్షర బ్రహ్మగా పేరు గడించి అనేక కంపెనీలకు సింబల్స్ తీర్చిదిద్దుతూ యానిమేషన్ రంగంలో కూడా అనుభవం కలిగి ఉన్నారు. అక్కినేని లక్ష్మీ శ్రీధర్ దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ వారు నిర్వహించిన రూపాయి సింబల్ కాంపిటీషన్లో హైదరాబాద్ నుంచి ఎంపిక కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రాయ్ అంటే అక్కినేని లక్ష్మీ శ్రీధర్. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సభా కార్యక్రమాన్ని తమ్మారెడ్డి భారద్వాజ్ గారి సందేశం. అందరికీ నమస్కారం. కేవీ రెడ్డి గారి సభలో మాట్లాడితే మా అదృష్టం. మాయాబజారు నా చిన్నప్పుడు దగ్గర 10-15 సార్లు చూసి ఉంటాను. చాలా ఇష్టమైన సినిమా. నేను డైరెక్టర్ అయినాక నా తోటి డైరెక్టర్ ఒక ఆయన మాయాబజార్ చూసావా అని అడిగాడు. చూశానని అన్న. దాంట్లో పాండవులు ఉన్నారా అన్నాడు. పాండవులు లేకుండా మాయాబజార్ ఎట్టా ఉంటుందన్న. నువ్వు చూసావా అన్నాడు. ఒకసారి కాదు చాలాసార్లు చూశాను అన్నాను. మరి పాండవులు ఉన్నారా అన్నాడు. పాండవులు లేకుండా మాయాబజార్ ఎట్టా ఉంటుందన్న. మళ్ళీ రేపు బుద్ధి లేనాడా మాయాబజార్లో పాండవులు ఉండర్రా అన్నాడు. ఈయన చెప్పినందుకు మళ్ళీ తెచ్చుకొని విహెచ్ఎస్ తెచ్చుకున్నప్పుడు సినిమా రిలీజ్ లేదు, విహెచ్ఎస్ తెచ్చుకొని చూస్తే పాండవులే ఉండరు. కథం పాండవుల గురించే. మొత్తం సినిమా అంతా చూస్తుంటే అభిమన్యుడు ఉంటాడు, ఘటోత్కచుడు ఉంటాడు, పాండవుల కుమారుల కథలంతా ఉంటాయి కానీ పాండవుల్లో ఒకడు ఉండడు. అట్లీస్ట్ అర్జునుడనే కనపడతాడండి, ఆడు కూడా కనపడు. అసలు వీళ్ళెవరిని చూపించకుండా ఆ మహామహుడు అసలు ఎట్లా ఆలోచించాడు. 3 గంటల 10 నిమిషాలు వీళ్ళని గురించి చెప్పకుండా ఆ సినిమా చూపించాడంటే ఆయన హ్యాట్స్ ఆఫ్. అలాంటి మహనీయుడు సభలోకి మేము వచ్చి కూర్చోవటం మా అదృష్టం. అది తెలుగు సినిమాకి భగవద్గీత మాయాబజార్. ఎవరైనా కానీ స్క్రీన్ ప్లే రాయాలంటే ఆ సినిమా చూడాల్సిందే. అదేంటి పాతాళ భైరవి ఏంటి, దొంగరాముడు ఏంటి, ఆయన చేసిన ఏ సినిమా అయినా సరే. అలాంటి మహా వ్యక్తికి గురించి ఇవాళ చాగం కొండారెడ్డి గారి పుస్తకం వేయటం చదివాను. ఇందులో ప్రతి సినిమాకి సంబంధించిన ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం. అంటే కొండారెడ్డి కేవీ రెడ్డి గారిని గురించి తెలుసుకోవటమే. ఆయన నిబద్ధత, ఆయన డిసిప్లిన్ తెలుసుకోగలిగితే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ ఇండస్ట్రీ నిలబడగలిగితే, ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు ఉండగలిగితే, ఇప్పుడు చెప్తారు రోజు వారానికి ఒకసారి